శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాల కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రంథాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేదని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి రావాల్సిన గ్రంథాలయ పన్నులు కూడా సకాలంలో అందక గ్రంథాలయ సిబ్బందికి కూడా జీతాలు అందడం లేదని అన్నారు. పంచాయతీ నిధులను పక్కదారి పట్టించడం వల్లనే నేడు గ్రంథాలయాలకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ గ్రంథాలయంలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, కంప్యూటర్లను సైతం 2 రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. ఇది మీకు క్లోజింగ్ సెరమనీ, నాకు ఇది స్టార్టింగ్ సెరమనీ. నో డౌట్ ఈరోజు ఈ సాంప్రదాయ కేంద్రం ఎక్కడ వెలసిందంటే లక్ష్మీ నరసింహ గారికి పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మా నాన్నగారిని ఆయన మెల్లగా దువ్వి మేము ఎన్ని మాటలు కాసామంటే 10 ఎకరాల భూమి ఏదో డ్యాన్స్ క్లాసులకు ఇచ్చేసారంట అని మాకు ఎంతో మంది దూషించడం కూడా జరిగింది ఆ రోజులు. కానీ ఈ కళాశాలకి, ఈ సాంప్రదాయానికి ఉన్న విలువేంటో తెలుసుకొనగా ఆ రోజు పెద్ద మనసుతో అప్పుడు ఉన్న నేను కూడా ఒక ఎంపీటీసీలు నేను కూడా సంతకం పెట్టాను అందులో. సో మేమందరం కూడా ఆ రోజు తీర్మానించి ఇవ్వడం జరిగింది. అయితే 10 ఎకరాలు వీటి ముందు 10 ఎకరాలు నత్తి కొన్ని కోట్ల విలువ వెలకట్టలేని ఈ సాంప్రదాయాన్ని మీరు భావితరాలకి అందిస్తుంటే 10 ఎకరాలు ఒక మండలం నుండి ఇవ్వడం అనేది అది మాకు త్యాగం కాదు. అయితే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం, స్కూల్ కట్టడం, ల్యాండ్ ఇవ్వడం, ఏదో ఫండ్స్తో బిల్డింగ్లు లేపేయడం ఒక ఎత్తు అయితే, ఆ దేవుడిచ్చిన అది సీఎం అవును ఆ టైంలోనే తెలుసు, సీఎం గారే ఫండ్ ఇవ్వడం, ల్యాండ్ ఇవ్వడం ఇదొక ఎత్తు అయితే, మాకు ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ మేడం ఎవరైతే ఇప్పుడు నిజంగా ఆ రోజు లక్ష్మీ నరసింహ గారు మేడం గారిని పిలిపించి ఇవ్వడం అవన్నీ నాకు తెలుస్తుండేవి.